హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసాను. అదే టమాటో కర్రీ. ఇదైతే చాలా యమ్మీగా ఉంది. అండ్ ఇందులో టమాటో కర్రీ చేసుకోవచ్చు, టమాటో ఎగ్ కర్రీ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్కి, ఆఫీస్కి, లంచ్కి, డిన్నర్కి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇలా సింపుల్గా చేసి పెట్టండి. నిజంగా చెప్తున్నాను, 10 నిమిషాల్లో అయిపోతుంది. అండ్ ఎగ్ వేసాం కాబట్టి పిల్లలు కూడా కొంచెం మంచిగా ఇష్టంతో తింటారు. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా సింపుల్గా చేశాను. నాకు ఇలా సింపుల్గా టమాటా కర్రీ అంటేనే ఇష్టము. మరి మీకు ఎలా ఇష్టము? ఫస్టే టమాటోస్ని ఎంత వీలైతే అంత చిన్నగా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని. ఇందులో మనం వాటర్ అస్సలు యూజ్ చేయటం లేదు. ఎగ్స్ మనకి ప్రోటీన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ టమాటోస్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ టమాటో కర్రీని లేదా టమాటో కర్రీని చపాతీ, అన్నము, లేకపోతే ఇంకా జొన్న రొట్టె ఇలా తింటే చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చెప్తాను, వినేయండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆలు వేసుకొని అది కూడా కొంచెం చిటపటమన్న తర్వాత కరివేపాకు వేసుకోండి. అది కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పుదీనా 2 వేపుకొని అందులో ఎండుమిరపకాయలు వేసుకోండి. ఒకవేళ మీకు అవి ఇష్టం లేకపోతే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేగిన తర్వాత మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదా టమాటోస్ని, అవి కూడా అందులో వేసుకోండి. ఒక్కసారి అంతా కలిపేసుకొని అందులో పసుపు వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టి క్లోజ్ చేయండి. మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని 5 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేయండి. అండ్ మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్ కొంచెం మీదికి తేలుతుందనమాట. ఇప్పుడు ఉడికిందా లేదా చూసుకోండి. ఉడికితే సరిపోతుంది. ఉడకకపోతే మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోండి. అండ్ ఈ కర్రీ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు, ఎందుకంటే టమాటోలో వాటర్ వేయట్లేదు కాబట్టి మాడిపోతుంది. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే మనకు మంచి కుక్ అయి ఉంటుంది టమాటో. ఇప్పుడు ఈ టమాటోస్ని పక్కకు తీసి పెట్టుకోండి కర్రీని. ఇది మనకు టమాటో కర్రీ అంటారు. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే ఇలా వేసుకోండి, లేకపోతే ఇందులో మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఎగ్స్ వేసినప్పుడే కలపకుండా ఒక 1 మినిట్ మూత పెట్టి క్లోజ్ చేయండి. తర్వాత కొంచెం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు వెనకకు కూడా మలిపేసుకొని వెనక పక్క కూడా కుక్ చేసుకోండి. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను.